అయినా ఆర్డర్ అంటే ఎప్పుడైనా ఒకసారి పెడతారే, ఇలా రోజుకి 5-6 టైమ్స్ పెట్టకూడదు. వాడు శ్వేత నువ్వు తిన్నావా, ఐటమ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి, వెంటనే ఆర్డర్ పెట్టుకొని నోటిఫికేషన్స్ పంపిస్తున్నాడు. కాదని లేక పెట్టేశాను. వాడు నిన్ను టెంప్ట్ చేయడానికి అలాంటి నోటిఫికేషన్స్ పెడుతున్నాడే. లేదు, వాడు నా మీద ప్రేమతోనే పంపించాడు. ఇదిగో మాట్లాడి తగలడు. Kirtana, if you are busy, we will talk after 10 minutes. నో రవి. ఎక్కడున్నారు? మేడం త్వరగా రండి మేడం, ఇప్పటికే చాలా టైం అయింది. వస్తున్నాను బ్రదర్, 2 minutes. సరే మేడం. కిందకెళ్ళి వాడికి చెప్పు, ఇంకెప్పుడు ఏ కస్టమర్స్కి ఇలా కాల్స్ చేసి విసిగిచ్చొద్దని. ఆగు, నువ్వు ఎలాగో చెప్పలేవులే కానీ నేనే వెళ్ళి చెప్తా. ఈ ఆర్డర్ తొందరగా వచ్చేస్తే ఇంకొకటి పెట్టుకోవాలి. ఏదో పెద్ద అంత ఆడికే తెలిసినట్టు. అన్నా, రే పారదా, నువ్వేంట్రా ఇక్కడ? చాలా రోజులైంది కనపడి. ఇంట్లో పరిస్థితులేం బాలేవన్నా. మార్నింగ్ నుంచి నైట్ వరకు డెలివరీ బాగా చేస్తున్నాను, అందుకే కనపడట్లేదు. అయ్యో ఏమైందిరా? అది సాయంత్రం కలిసినప్పుడు చెప్తాలే అన్నా. అన్నా చిన్న హెల్ప్ అన్నా, ఏమనుకోకు. చెప్పు. ఈ ఆర్డర్ ఇంట్లో ఇచ్చేస్తావన్నా, చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా, వాళ్ళు రావట్లేదు. నాకు వేరే ఆర్డర్ ఉంది. అయ్యో దాంట్లో ఏందిరా, పర్లేదు ఇవ్వు, నేను ఇచ్చేస్తాను, వెళ్ళు. ఆర్డర్ అమౌంట్ ఇస్తారు, తీసుకో. నేను సాయంత్రం కలిసినప్పుడు తీసుకుంటా. అన్నా ఆర్డర్ పేరు కీర్తన. సరేనా, నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ. ఎంత? ఆ, ఓయ్, నిన్నే అడిగేది, ఎంత? తెలీదు. తెలియదా? ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నావు. ఎంత అని అడిగితే తెలియదు అంటున్నావు. ఏంటి డెలివరీ బాయ్గా కొత్తనా? కొత్త. నువ్వేం టెన్షన్ పడకలే, నీ రేటింగ్ ఏం తగ్గించను. ఒక్క నిమిషం. ఆ? ఇంతకీ రేటింగ్ అంటే ఏంటండి? ఆ? ఇదిగోరా. థ్యాంక్స్ అన్నా. ఏందన్నా ఎట్లుంది అమ్మాయి? నీ పని బాగుందిరా, రోజు డెలివరీలు ఇచ్చుకుంటూ అందమైన అమ్మాయిని చూస్తున్నావు. చూడ్డం తప్ప మనం చేసేదేముందన్నా. అబ్బు. అరే అవును, ఇందాకేంట్రా ఇంట్లో ఏవో ప్రాబ్లమ్స్ అన్నా? ఏముందన్నా, మా నాన్న తాగి తాగి అప్పులు చేసి చచ్చిపోయాడు. ఇంకా బయటికి వెళ్ళి ఉద్యోగం చేద్దామంటే మా అమ్మ ఒక్కటే ఉండిపోతుంది. అందుకే డెలివరీ బాయ్గా పని చేసుకుంటూ ఇక్కడే ఉంటున్నా. ఎంత వస్తుందిరా డెలివరీ బాయ్గా చేస్తే? ఓ 30,000 దాకా వస్తుందన్నా. 30,000? అంత వస్తుందారా? వస్తుందన్నా, పొద్దున్నుంచి రాత్రి వరకు గట్టిగా కష్టపడితే. రే నేను డెలివరీ బాయ్గా చేద్దాం అనుకుంటున్నారా? మా జాక్ జై కన్నా నువ్వేంది డెలివరీ బాయ్ చేయడం ఏంది? మన విధిలో కింగ్ అన్నా, నువ్వు కింగ్. రే నిజంగా చేద్దాం అనుకుంటున్నారా? అన్నా ఊరుకో అన్నా, నాన్న చనిపోయిన బాధలో నువ్వు ఎక్కువ ఆలోచించి ఏందేందో మాట్లాడుతున్నావు. అన్నీ సర్దుకుంటాయిలే అన్నా. సరే అన్నా, నాకు నైట్ ఆర్డర్స్కి ఇన్సెంటివ్స్ ఎక్కువ వస్తాయి, నేను వెళ్తా. అరే అన్నా అవును, ఇందాక అమ్మాయి ఏంట్రా అదేదో రేటింగ్ తక్కువ ఇస్తాననేదో అంది. అన్నా ఏం చెప్పావన్నా? ఇస్తే చేసుకో అన్నారా? అయ్యో కొంప ముంచేసావు కదన్నా. ఊరికే అన్నాను లేరా, అలా ఏం చెప్పలా. అమ్మా గుండె అయిపోయినట్టయింది. ప్లీజ్ ఇంకోసారి ఇలాంటి జోకులు వేద్దన్నా. సరే అన్న, వెళ్ళొస్తా అన్న, బాయ్.